రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు. ప్రార్థన ఎలా చేయాలి? చాలా మందికి అసలు ప్రార్థన ఎలా చేయాలి అనేది తెలియదు. ఒకవేళ మీరు కూడా అలాంటి సందిగ్ధంలో ఉన్నారా, ఎలా ప్రార్థన చేయాలి అని బాధపడకండి. ఒకప్పుడు శిష్యులకు కూడా తెలియలేదు ప్రార్థన ఎలా చేయాలి అని. వారు యేసుక్రీస్తుని అడిగారంట, ప్రార్థన ఎలా చేయాలో మాకు కొంచెం నేర్పించండి అయ్యా అని. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే అక్కడ ఒక వాక్యం రాయబడి ఉంది. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడు. ముందుగా వెతకాలి, అడగాలి, తట్టాలి. సో ప్రార్థనకి 3 పార్ట్స్ ఉన్నాయండి. దేవుని యొక్క సన్నిధిని వెతకాలి, మన అవసరతలను అడగాలి, మన చుట్టూ ఉన్న మనుషుల కొరకు, ఈ ప్రపంచం కొరకు మనము విజ్ఞాపన ప్రార్థనగా తట్టాలి. ఈ 3 పార్ట్స్గా ప్రార్థన అనేది చేయాలి. ముందుగా ఒక విశ్వాసి ప్రార్థన చేయాలి అని అంటే, ఉదాహరణగా ఏదో తెలియని వ్యక్తి అలా దారిన పోతున్న వ్యక్తితో నేను సరైన సంభాషణని చేయగలనా? అతనెవరో నాకు తెలియదు, ఆమెవరో నాకు తెలియదు, నేను మాట్లాడగలనా? నాకంటూ వారితో పరిచయం ఉన్నప్పుడు, బంధం ఉన్నప్పుడే నేను ఫ్రీగా వారితో మాట్లాడగలుగుతాను. సో కమ్యూనికేషన్ ఉండాలి అంటే అక్కడ రిలేషన్షిప్ అనేది అవసరం. ప్రార్థన అనేది తండ్రితో నువ్వు మాట్లాడడం, అదొక కమ్యూనికేషన్ లెక్క. అయితే నువ్వు సరిగా కమ్యూనికేట్ చేయాలి, సరిగా ఆయనతో మాట్లాడాలి అంటే ముందుగా నీకు దేవునితో ఒక సహవాసం అనేది ఉండాలి, ఒక రిలేషన్షిప్ అనేది ఉండాలి, బంధం అనేది ఉండాలి. ఇది ఎప్పుడు వస్తుంది? ప్రతిదినము నువ్వు ప్రార్థించాలి, ప్రతిదినము నువ్వు వాక్యం చదవాలి, విశ్రాంతి దినమున ఆదివారం నాడు ఖచ్చితంగా సంఘానికి వెళ్ళాలి. సో ఇవన్నీ నువ్వు పాటించే కొద్దీ దేవునితో నీ యొక్క బంధం పెరుగుతూ ఉన్నప్పుడు నీ కమ్యూనికేషన్ కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది, మంచిగా ప్రార్థన చేయగలుగుతారు. అయితే ప్రార్థన చేసే కొన్ని విధానాలని, కొన్ని స్టెప్స్ని నేను మీకు ఈ దినాన పంచుకుంటాను. మొదటిగా థ్యాంక్స్ గివింగ్ అండ్ ప్రైజ్. అంటే దేవుడు మీ జీవితంలో ఏమై ఉన్నాడో, దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయన స్తుతించండి. మీ జీవితంలో దేవుడు చేసిన మేలులను బట్టి స్తుతించండి. మీరు పొందుకున్న రక్షణను బట్టి, మీరు పొందుకున్న పరిశుద్ధాత్మను బట్టి, మీరు పొందుకుంటున్న వరములను బట్టి, ఫలములను బట్టి, ప్రతి విషయమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించండి. మీ బంధువులలో దేవుడు చేసిన కార్యాలను బట్టి, నీ పిల్లల జీవితంలో దేవుడు చేసిన కార్యాలను బట్టి, వీటన్నింటిని బట్టి దేవుడిని స్తుతించండి. రెండవదిగా మీ యొక్క పాపములను ఒప్పుకోండి. ఏ దినమున కాదినమున ఏదో ఒక విషయంలో పడిపోతూ ఉంటారు. ఆ ప్రతి ఒక్కటి ఆయన యొక్క సన్నిధిలో ఒప్పుకొని, తండ్రి నన్ను క్షమించండి అని మీ యొక్క పాపములను బట్టి క్షమాపణను కోరండి. మూడవదిగా ఎవరన్నా మీకు ఇబ్బంది కలిగించి ఉన్నట్లయితే, ఎవరన్నా మిమ్మల్ని హర్ట్ చేసి ఉన్నట్లయితే ముందుగా మీరు దేవుని యొక్క సన్నిధిలో వారిని క్షమించండి. ఎందుకంటే మీరు క్షమిస్తేనే మీ అపరాధములు క్షమించబడతాయి కాబట్టి. నాలుగవదిగా ఈ ప్రపంచం కొరకు ప్రార్థన చేయండి. అంటే ప్రపంచంలో ఉన్న సార్వత్రిక క్రైస్తవ సంఘము కొరకు, ఆ సంఘములో ఉన్న విశ్వాసుల కొరకు, వారి యొక్క విశ్వాసము బలహీనపరచబడకుండా ప్రతి ఒక్క శ్రమలో కూడా దేవా వారిని కాచండి అయ్యా, వారి యొక్క విశ్వాసాన్ని కాచండి అయ్యా. ఎవరు వెనక్కి వెళ్ళిపోతున్నారేమో తండ్రి, వారిని తిరిగి తీసుకుని రండి. ఈ విధంగా ప్రార్థన చేయండి. సేవ చేస్తున్న ఎంతోమంది సేవకులు ఉన్నారు, వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. ప్రపంచం నలుమూలల శాంతి సమాధానాలు ఉండేలాగున ప్రార్థించండి. ఇంకా సువార్త అందని ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి, ఆ యొక్క ప్రదేశాలకు సువార్త వెళ్ళాలి అని ప్రార్థన చేయండి. ఐదవదిగా మీరు ఏ లోకల్ చర్చ్కి వెళ్తూ ఉన్నారో ఆ యొక్క సంఘమును బట్టి ప్రార్థించండి. మీ యొక్క సంఘంలో ప్రేమ ఉండేలాగున, సహోదరుల మధ్య ఐక్యత ఉండేలాగున ప్రార్థించండి. ప్రతి ఒక్క సహోదరుడు ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి మీరు విజ్ఞాపన ప్రార్థన చేయండి. నూతనముగా ఆత్మలు రక్షించబడాలి అని ప్రార్థించండి. నీ యొక్క సంఘ కాపరి వారి యొక్క కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేయండి. మీరు ఉంటున్న ప్రాంతమును బట్టి ప్రార్థన చేయండి. మీరు ఉంటున్న ప్రాంతంలో ఉన్న యవ్వనస్తులను బట్టి ప్రార్థన చేయండి. ఆరవదిగా మీ కొరకు ప్రార్థించండి. మీకు ఏమేమి అవసరతలు ఉన్నాయో, మీరు ఎలా దేవునికి దగ్గర అవ్వాలి అనుకుంటున్నారో, మీరు మీకోసం, మీ కుటుంబం కోసం, మీ పిల్లల కోసం, మీ బంధువుల కోసం, మీరందరి కోసం ప్రార్థన చేయండి. ఇవన్నీ కొన్ని ప్రేయర్ పాయింట్స్. ఈ విధంగా ప్రార్థన చేసి చూడండి. రాను రాను ఆత్మదేవుడే మిమ్మల్ని ఇంకా
బలపరుస్తాడు, తెలియపరుస్తాడు ఎలా ప్రార్థన చేయాలని. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.